వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్ విత్ రమణ. ఇవాళ వీడియోలో క్రియేటివ్ టెక్ కోర్సెస్ గురించి, ఆరెంజ్ ఎకానమీ గురించి, క్రియేటివ్ టెక్ కోర్సెస్ ఎలాంటి స్టూడెంట్స్ చేస్తే బాగుంటుంది, క్రియేటివ్ టెక్ లో టాప్ యూనివర్సిటీస్ ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి, ఈ విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రీసెంట్ గా 2026 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో ఆరెంజ్ ఎకానమీ అనే పదం వాడటం జరిగింది. Orange economy. India's animation, visual effects, gaming and comics sector is a growing industry projected to require 2 million professionals by 2030. ఈ ఆరెంజ్ ఎకానమీ అనేది ఫ్యూచర్లో కొన్ని లక్షల కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేసే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్లో ఈ క్రియేటివ్ టెక్ ఆరెంజ్ ఎకానమీ గురించి స్పెషల్ కేర్ తీసుకోవడం జరిగింది. అసలు క్రియేటివ్ టెక్ అంటే ఏంటి, ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటి, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అంటే, క్రియేటివిటీ ప్లస్ టెక్నాలజీని మిక్స్ చేసి ఒక వాల్యూని, ఇన్కమ్ని క్రియేట్ చేయగలిగేటటువంటివి క్రియేటివ్ టెక్ కోర్సెస్ అని చెప్పొచ్చు మనం. సో ఈ క్రియేటివ్ టెక్ కోర్సెస్లో మెయిన్గా ఉండాల్సిన స్కిల్స్ ఏంటి అంటే, ఆలోచనలు అంటే ఐడియాస్ ఉండాలి, ఇమాజినేషన్ ఒక విషయాన్ని ఊహించగలిగే శక్తి ఉండాలి, క్రియేటివిటీ మనం తెలుగులో సృజనాత్మకత అంటాం, క్రియేటివిటీ ఉండాలి. ఈ మూడింటిని టెక్నాలజీతో మిక్స్ చేసినప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కి జాబ్స్ క్రియేట్ అవుతుంది, ఇన్కమ్ క్రియేట్ అవుతుంది, కెరీర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఈ క్రియేటివ్ టెక్ లో వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి ఫీల్డ్స్ మనం చూస్తే యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ విఎఫ్ఎక్స్ అంటారు, డిజిటల్ కంటెంట్ యూట్యూబ్, ఓటీటీ, యాడ్స్, అలాగే డిజైన్ వర్క్, ఇకపోతే క్రియేటివ్ ఏఐ టూల్స్. ఇవి ఇప్పటి వరకు కొంతమంది వాళ్ళ స్పెషల్ ఇంట్రెస్ట్తో, ఏజ్కి సంబంధం లేకుండా, వాళ్ళ క్వాలిఫికేషన్ సంబంధం లేకుండా, వాళ్ళకున్న స్పెషల్ ఇంట్రెస్ట్తో ఒక హాబీ లాగా చూసేవాళ్ళు. అంటే ఇప్పటికే దీనిలో చాలా మంది ఈ కెరీర్ పాత్స్లో వర్క్ చేస్తున్నారు. కానీ వచ్చే ఫ్యూచర్లో అంటే 2022లో ఒక 10 మంది వర్క్ చేస్తుంటే 23లో అది డబుల్ అయ్యారు, 24లో ఇంకొంచెం పెరిగారు. ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే, క్రియేటివ్ టెక్లో చాలా ఎక్కువ, అంటే ఊహించిన దానికంటే కూడా ఎక్కువ జాబ్స్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం. సో ఇది ఒక సీరియస్ కెరీర్ పాత్ గా రాబోతుంది. The Indian design industry is expanding rapidly and yet there is a shortage of Indian designers. అసలు గవర్నమెంట్ కూడా ఈ ఆరెంజ్ ఎకానమీ మీద, క్రియేటివ్ టెక్ మీద ఎందుకు ఫోకస్ చేసింది అంటే, వరల్డ్ అనేది చేంజ్ అవుతుంది. ఒకప్పుడు ఎలా ఉండేదండి, ఫ్యాక్టరీస్ ఉండేవి, ఫ్యాక్టరీస్లోకి వెళ్ళి వర్కర్స్ వర్క్ చేసేవాళ్ళు, అంటే ఫ్యాక్టరీస్లో జాబ్స్ ఉండేవి. తర్వాత ఏమొచ్చింది, ఐటీ సర్వీసెస్ లాంటి జాబ్స్ క్రియేట్ అయినాయి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, కాంటెంటే జాబ్స్ని క్రియేట్ చేస్తుంది, క్రియేటివిటీ వాల్యూని యాడ్ చేస్తుంది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ డే బై డే ఇంక్రీజ్ అవడం వల్ల డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చే ఇన్కమ్ కూడా చాలా వేల కోట్లలో ఉంటుంది. మీరు ఓటీటీ ప్లాట్ఫామ్స్ తీసుకున్నా, గేమింగ్ తీసుకున్నా, అడ్వర్టైజ్మెంట్స్ తీసుకున్నా, ఎడ్టెక్ ప్లాట్ఫామ్ తీసుకున్నా, అన్ని కూడా క్రియేటివ్ టెక్ టాలెంట్ మీద ఆధారపడి ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇవన్నీ మాకు వచ్చు, అంటే కాంటెంట్ క్రియేట్ చేయడం నాకు వచ్చు అనుకుంటారు. కానీ దానిలో ఎంత డీప్ నాలెడ్జ్ ఉందనేది ఇంపార్టెంట్. అంటే ఒక కాంటెంట్ ని క్రియేట్ చేసేయటం అందరికీ వచ్చు, కాంటెంట్ క్రియేట్ చేయడంతో పాటు ఈ సీరియస్ కెరీర్ పాత్, అంటే ఇందులో కూడా ఎంఎన్సీ కంపెనీస్ ఉంటాయి, ఈ క్రియేటివ్ టెక్ లో కూడా ఎంఎన్సీ కంపెనీస్ ఉంటాయి, క్రియేటివ్ టెక్ లో కూడా హైయెస్ట్ సాలరీస్ ఉన్నాయి. కానీ అక్కడికి రీచ్ అవ్వాలి అంటే, ఇప్పుడు మారుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కానీ, క్రియేటివిటీలో డెప్త్ కానీ, ఇమాజినేషన్ లో డెప్త్ కానీ, ఇవన్నీ కలిపి క్రియేటివ్ టెక్ లో కానీ మీకు డీప్ స్కిల్స్ ఉంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ క్వాలిఫికేషన్ కానీ, లేకపోతే మీ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ పక్కన పెట్టి మంచి ఎంఎన్సీ కంపెనీస్ మిమ్మల్ని హైర్ చేసే ఛాన్స్ ఉంటుంది, హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫర్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అక్కడ ఈ క్రియేటివ్ టెక్ రంగంలో ఇండస్ట్రీ చూస్తుంది ఏంటి అంటే, తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అందులో ఎంత డెప్త్ నాలెడ్జ్ ఉంది, ఒక విషయాన్ని ఇంకా బెటర్ గా ఎలా ప్రజెంట్ చేయగలుగుతున్నారు, ఒక విషయాన్ని బెస్ట్ గా ఎలా ప్రజెంట్ చేయగలుగుతున్నారు, ఆ డెప్త్ నాలెడ్జ్ ఉన్నటువంటి క్రియేటివ్ టెక్ ప్రొఫెషనల్స్ కోసం ప్రపంచం చూస్తుంది. కాబట్టి భారతదేశ ప్రభుత్వం దీనికి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, ఈ క్రియేటివ్ టెక్ మీద కొంత డెప్త్ కెళ్ళి మీరు అడ్వాన్స్డ్ టూల్స్ మీద నాలెడ్జ్ నేర్చుకోగలిగి, ప్లస్ మీ ప్యాషన్ అండ్ క్రియేటివిటీ ఉంటే, డెఫినెట్ గా ఇది కూడా మిమ్మల్ని ఒక మంచి ప్లేస్ కి తీసుకెళ్ళొచ్చు. సో ఇండస్ట్రీ జాబ్స్, ఐటీ సర్వీసెస్ జాబ్స్ ఎలాగో, ఇప్పుడు క్రియేటివ్ టెక్ అనే ఇండస్ట్రీలో ఉన్న వాల్యూమ్ ఆఫ్ జాబ్స్ కూడా సో చాలా పెరుగుతున్నాయి. కాబట్టి ఇది ఒక గుడ్ సైన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్కన జాబులు పోతున్నాయి అన్న ఎక్కువ నెగిటివ్ ట్రెండ్ లో నుంచి క్రియేటివ్ టెక్ అనేది కొన్ని ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తుంది, చాలా రంగాలతో పాటు ఇది కూడా. అయితే క్రియేటివ్ టెక్ అనేది ఎలాంటి స్టూడెంట్స్ కి ఎక్సలెంట్ కెరీర్ అని మనం చెప్పొచ్చు అంటే, ఆ క్రియేటివ్ టెక్ మీద చాలా మంది క్యూరియాసిటీ ఉంటుంది, దాని మీద ప్యాషన్ ఉంటుంది. అంటే ఒక వీడియోని చూడగానే కొంతమంది వీడియోని అర్థం చేసుకోవడం ట్రై చేస్తారు, కొంతమంది అసలు ఆ వీడియోని ఎలా ఎడిట్ చేశారు, అందులో ఏ లాజిక్ ఫాలో అయ్యారు, సో అలాగే ఏ టెక్నిక్స్ ఫాలో అయ్యారు, దానిలో ఉన్న
న్యూ థింగ్స్ ఏంటి, లేకపోతే ఒక గేమింగ్కి వెళ్తే గేమింగ్లో ఎట్లాంటి లాజిక్ ఫాలో అయ్యారు అంటే, సో మీకు క్రియేటివ్ ఫీల్డ్ మీద క్యూరియాసిటీ ఉంటే డెఫినెట్గా క్రియేటివ్ టెక్ ఫీల్డ్లో మీరు చాలా ఒక కొత్త వాల్యూని క్రియేట్ చేయగలుగుతారు. అలాగే క్రియేటివ్ టెక్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే లెస్ థియరీ ఉంటుంది, ఇక్కడ మోర్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది. ఇక్కడ థియరాటికల్గా ఏమీ ఉండదు, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు డూ హ్యాండ్స్ ఆన్. కొంతమంది ఎడ్యుకేషన్లో నేను కోడింగ్ సైడ్, సాఫ్ట్వేర్ సైడ్, కోడింగ్ సైడ్ వెళ్ళాలని లేదు, నాకు ఐటీలో పెద్ద పెద్ద కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ చేయాలని లేదు, ఇలా నాకు సంథింగ్ డిఫరెంట్గా చేయాలని కొంతమందికి ఉంటుంది. సో ఎవరైతే అంటే మీ క్వాలిఫికేషన్, పర్సంటేజెస్, మీ స్టడీ బ్యాక్గ్రౌండ్, మ్యాథమెటిక్స్, హై నాలెడ్జ్ ఇవన్నీ కూడా ఇక్కడ అవసరం ఉండదు. ఇక్కడ కావాల్సింది ఓన్లీ ఏంటంటే క్రియేటివ్ టెక్ కోర్సెస్లో మీ స్కిల్స్ చూస్తారు. ఆ స్కిల్స్లో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఎంత డిఫరెంట్గా ఉన్నాయని చూస్తారు. అట్లాగే మీరు క్రియేటివ్ టెక్లో ఆల్రెడీ మీరు అంటే ఈ క్రియేటివ్ ఫీల్డ్లో వర్క్ చేసినప్పుడు మీ పోర్ట్ఫోలియోనే మీకు పెద్ద సెట్ అవుతుంది, మీ పోర్ట్ఫోలియోనే మీ రెజ్యూమ్ అవుతుంది. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ అందరికి డిఫరెన్స్ తెలియాలి. కన్జ్యూమర్ వేరు, క్రియేటర్ వేరు. ఇప్పుడు రీల్స్ చూడటం, గేమ్స్ ఆడటం, మనం ఇదంతా కన్జ్యూమర్ సైడ్. కానీ వీడియోస్ ఎఫిషియెంట్గా క్రియేట్ చేయగలగటం, గేమ్ డిజైన్ ఇన్నోవేటివ్గా చేయగలగటం అనేది క్రియేటర్ సైడ్. సో క్రియేటర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకు క్రియేటివ్ టెక్లో ఫ్యూచర్ ఉంటుంది. సో స్టూడెంట్స్లో క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, క్రియేటివ్ క్యూరియాసిటీ ఉన్న వాళ్ళకు ఈ ఫీల్డ్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే క్రియేటివ్ కెరీర్లో మీరు ఇన్స్టాంట్ సక్సెస్ రాదు. చాలా మంది ఏమనుకుంటారంటే డే 1 హై ప్యాకేజ్ అట్లా రాదు. సో మీరు ఇందులో చాలా టూల్స్ ప్రాక్టీస్ చేయాలి, చాలా కొత్త టూల్స్లో ఇంప్రూవ్ అవ్వాలి, కొన్ని మీరు ఫెయిల్ అయినా సరే కంటిన్యూ చేయగలగాలి, చాలా పేషెన్స్ ఉండాలి. ఇది లాంగ్ టర్మ్లో సక్సెస్ వస్తుంది. సో క్రియేటివ్ టెక్లో మీరు అనుకున్న పొజిషన్కి వెళ్ళాలి అంటే మీ పోర్ట్ఫోలియో స్ట్రాంగ్ ఉండాలి, చాలా టూల్స్ మీరు ప్రాక్టీస్ చేయగలగాలి. నేను చూసింది ఏంటి అంటే, సో ఏదో 1 monthలో 2 monthsలో కోర్స్ అయిపోవాలి, లేకపోతే నాకు తొందరగా మనీ వచ్చేయాలనుకుంటే క్రియేటివ్ ఫీల్డ్లో మీరు చాలా ఎక్కువ సక్సెస్ అనేది మీకు రాదు. అలా కాకుండా మీరు క్రియేటివ్ ఫీల్డ్లో కావాల్సినటువంటి స్కిల్స్ని కానీ ఇంప్రూవ్ చేసుకోగలిగి దానికి ఏఐ టూల్స్ యాడ్ చేసి, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి లేటెస్ట్ జనరేటివ్ ఏఐ టూల్స్ని మీరు యాడ్ చేయగలిగితే క్రియేటివ్ ఫీల్డ్లో మీరు చాలా సక్సెస్ అవుతారు. సో ఇందులో కూడా మీకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అన్నా, ఎడిటింగ్ అన్నా, కాంటెంట్ క్రియేషన్ అన్నా అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మీరు క్రియేటివ్ టెక్లో డిస్కరేజ్ అవ్వకుండా, క్రియేటివ్ టెక్లో ఫ్యూచర్ ఎలా ఉంటుందని బాధపడకుండా డెఫినెట్గా దానిలో ఉన్న స్కిల్స్ నేర్చుకుంటే అది మీ కెరీర్కి ఖచ్చితంగా ఒక వాల్యూని క్రియేట్ చేస్తుంది. సో ఫ్యూచర్లో ఏఐ తీసుకొచ్చే మార్పు ఏంటి అంటే, స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యే జాబ్స్కి వాల్యూ తగ్గుతుంది. వాల్యూని క్రియేట్ చేసేటటువంటి క్రియేటివ్ టెక్ ఫీల్డ్లో మీకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కానీ, గ్రోత్ కానీ ఉండేటటువంటి ఛాన్స్ ఉంది. సో క్రియేటివ్ టెక్లో కూడా ఈ 2 types ఉంటాయి. ఏంటవి? ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి చేసే జాబ్స్. సో క్రియేటివ్ టెక్లో ఉండి మీరు ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యే జాబ్స్ చేస్తుంటే అది ఏఐ రీప్లేస్ చేయొచ్చు. క్రియేటివ్ టెక్లో ఉండి వాల్యూని క్రియేట్ చేసే జాబ్ చేస్తుంటే దానికి మీకు ఏఐ యాడ్ ఆన్ అవుతుంది అండ్ మీరు ఇంకా చాలా ఎక్కువ సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీలో ఎవరైనా క్రియేటివ్ టెక్ ఫీల్డ్లో కానీ, ఆరెంజ్ ఎకానమీలో కానీ జాబ్స్ తెచ్చుకోవాలి అనే మీ డౌట్స్ ఉంటే, సో ఈ వీడియోలో వచ్చిన నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ఎవ్రీడే ఒక 10 members-తో మాట్లాడుతున్నాను. సో బికాస్ ఆఫ్ మై స్కెడ్యూల్ అండ్ ఆల్, ప్రతిరోజు ఒక 10 members-తో మాట్లాడుతున్నాను. మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మీ అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ పర్టికులర్ స్లాట్లో మీతో డిస్కస్ చేస్తాను.